అంటే ఆమె సహనాన్ని కోల్పోయింది. ఆమె ఏం కోల్పోయింది? ఇంట్లో ఏదైనా తక్కువైందనుకో ఆడవాళ్ళు సహనాన్ని కోల్పోతారు. తెలుసా? నువ్వు అడుగు తింటావో ఇంకేం చేస్తావో మా తెలియదు. సాయంత్రానికి ఉప్పు ఉండాలి ఇంట్లో. ఉప్పు కోసం పోయింది సాధనం. ఏముంటుంది? సాయంత్రానికి ఉప్పు ఉండాలి. ఉప్పుకేనా? చూడండి, చిన్న చిన్న విషయాలే కానీ వాళ్ళకి అంత భారంగా అనిపిస్తాయి. అందుకంటే సహజంగా తొందరగా సహనాన్ని కోల్పోయే వాళ్ళు ఎవరయ్య అంటే ఆడవాళ్ళే. ఎందుకంటే యోబు భార్య చెప్పింది. యోబు భార్య, యోబు ఆమెను ఎంతో చక్కగా చూసుకున్నాడు. కోటేశ్వరుడు, కొదువు లేదు, 10 మంది బిడ్డలకి ఆమె జన్మనిచ్చింది. దేవుని బిడ్డల ఒకనొక టైంలో 10 మంది బిడ్డలు చనిపోయారు. ఒకనొక టైంలో ఆస్తి అంతా కోల్పోయాడు. ఒక టైంలో ఏం జరిగిందంటే యోబుకి మరణమే రాలేదు కానీ మరణకరమైన వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే చూడటానికి కూడా నీచంగా ఉంది. ఒంటి నిండా కురుపులు. ఆయనకి సేవ చేయలేకపోతుంది. ఆయన చూస్తుంటే ఆమెకు వాంతి అవుతుంది. ఆయన చూస్తుంటే అనిపిస్తుంది ఆమెకి ఏమిటంటే ఈయన చనిపోతే బాగుండు చేయలేకపోతున్నాను అని. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక కోరిక కోరుకుంది యోగుని. ఏంటంటే ఇంకా దేవుడు అంతా ఏంటయ్యా, నువ్వు బతుకుంటే నేను సేవ చేయలేకపోతున్నాను. ఇంకా దేవుడు అంతా ఏంటి? ఆ దేవుడిని ఒకసారి దూషించరాదు, ఆయన నీ మీద కోపం వచ్చి తీసుకెళ్ళిపోతాడు. నేను కక్కుబులు చూసుకుంటా, సేవ చేయలేకపోతున్నాను కదా. చూడండి దేవుని బిడ్డలారా, ఏమర్థమైంది మీకంటే ఆమె సహనాన్ని కోల్పోయింది. సహనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు దేవుని బిడ్డలారా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపికగా ప్రభు వైపు చూడటం తప్ప ఇంకేది చేయకూడదు దేవుని బిడ్డలు. హల్లెలూయా. కోపాన్ని చూపించుకుంటే సహనం కోల్పోయి, ఆవేశాన్ని చూపించుకుంటే సహనాన్ని కోల్పోయి. కొంతమందికి మాట్లాడితే ఉద్రేకం వస్తూ ఉంటుంది. నీ సహనాన్ని కోల్పోకూడదు. ఓపికగా చూడు. నీ బిడ్డ మాట్లాడేలా నీ ప్రార్థనకి అయినా సరే దేవుని దగ్గర కనిపెట్టు. నీ భర్త కొరకు దేవుని దగ్గర కనిపెట్టు. ఈ ప్రార్థన కొరకు దేవుని దగ్గర కనిపెట్టు. అంతే అంతే మనం చేయాల్సిందంటే. కానీ దేవుడు మాత్రం సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా.